అన్న ఒకసారి విష్ణు కిషోర్ అన్న మ్యూజిక్ డైరెక్టర్, చాలా వేల పాటలకు మ్యూజిక్ అందించాడు అన్న. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. మీరు ఎందుకంటే చాలా కష్టపడి అన్న మంచి పాటలు, అద్భుతమైనటువంటి పాటలు అందించిండు అన్న. చాలా పాటలకు స్వరకల్పన చేసిండు. చెప్పండి అన్న. చాలా కష్టపడి అన్నను ఎమ్మెల్సీ చేయడం వాస్తవానికి మీ అందరి శ్రమ ఉంది. అన్న కూడా కళ వాస్తవానికి ఒక ఫైటర్, చట్టసభల్లో రావడం ఒక ఫైటర్. ఎందుకంటే నిరంతరంగా కేసీఆర్ మీద ఒక ఎక్కుబెట్టి కేసీఆర్ చేసినటువంటి అరాచకాలు, కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు అవన్నీ కూడా వెలికి తీసి తెలంగాణ ప్రజానికానికి తెలియజేసి తెలంగాణ ప్రజానికము ఇలా మార్పును కోరేది. మార్పును తీసుకొచ్చేసి ఇలా అంటే తెలంగాణ మళ్ళీ సెట్ కావడానికి ఆస్కారం ఉండే విధంగా ఇలా చేసినటువంటి తెలంగాణ ప్రజానికానికి పట్టభద్రుడు చాలా గ్రేట్. అదే విధంగా నల్గొండ, వరంగల్ అండ్ ఖమ్మం ఈ ముగ్గురు పట్టభద్రులు అన్నను గెలిపించి అంటే ఒక ఫైటర్ని గెలిపారు. ఫస్ట్ ఏంటంటే ఒక ప్రజల కోసము కష్టపడి ఫైట్ చేసేటటువంటి వ్యక్తిని గెలిపిస్తేనే వాస్తవానికి సమాజం అనేటటువంటి మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగ సమస్య ఉందో ఆ నిరుద్యోగ సమస్యకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. 100% అన్న ఖచ్చితంగా అనుకుంటా ఉన్నా నేను. ఏంటంటే మీ అందరి శ్రమ కూడా ఎంత నిరంతరంగా కష్టపడి నిజంగా అన్నను గెలిపించినందుకు అన్నకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడానికి నేను ఫస్ట్ టైం వచ్చినాను. నేను అన్నతో కలవడం కూడా తెలంగాణలో ఒక పెద్ద మంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్న. అక్కడ చాలా పాటలకు స్వరకల్పన చేసిండు, తర్వాత అంటే మ్యూజిక్ని అందించిండు, ఇవన్నీ కూడా చేసిండు అన్న. తర్వాత కేసీఆర్ తోటి కూడా మంచి అనుబంధం ఉంది, కలిసి మన లంచ్ కూడా చేసిండు. కాబట్టి నేను ఏంటంటే అన్నకు ఒక్కసారి కృతజ్ఞతలు. ఎట్లుంటుంది కేసీఆర్ నేచర్ ఎట్లుంటుంది అంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక రకమైనటువంటి అహంకారాన్ని అనుకోవచ్చు. అంటే మరి ఆయన అహంకారం ఉన్నదా? చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయన తెప్పించేసి ఆల్రెడీ ఆయనను కథం చేసిరు అనేటటువంటిది ఒక ప్రధానమైన అంశం. ఎందుకంటే కళ్ళు మూసుకుంటుందా? ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని అయితే పాలు తాగదు కదా. అంటే తెలియదు కదా. ప్రతిదీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఇంత అక్రమాలు, భూదందాలు, ఇసుక దందాలు చేస్తూ ఉంటే మరి కేసీఆర్ గారు చూసి ఏం చేసిరు? ఆయనకి తెలవాలా, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి తెలవాలా. మరి ఇదంతా చేసినటువంటి ఆయన మరి తప్పదు. ఎందుకంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ అంటే ఇవన్నీ కూడా ఆయనకు తెలియంది అయితే జరగలేదు కదా, తెలిసి జరిగింది కాబట్టి ఆయన ఇవాళ అనుభవిస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ తెలంగాణకు ఒక గాంధీలాగా ఉండేటటువంటి వ్యక్తి ఇవాళ గాడ్సేలాగా తయారయ్యేటటువంటి పరిస్థితి. ఇలా సర్పంచుల పరిస్థితి చూస్తే నిజంగా నేను ఏమనుకున్నా, చాలా మంది చనిపోయారు. నేను మన క్యూ న్యూస్ ద్వారా తెలపడం ఏంటంటే సర్పంచుల యొక్క ఉట్టిగా ఇంటర్వ్యూలు చేద్దాం, చాలా మంది సర్పంచులను పట్టించుకోరు. సర్పంచులను చేయాలనేటటువంటి కాన్సెప్ట్తో పోయితే ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి 3 కోట్ల వరకు అప్పు ఉంది చూసుకో. అంటే అలాంటి పరిస్థితుల్లో ఎవరిని కదిపినా, ఏ సర్పంచుని కదిపినా ఇవాళ నాకు 30 లక్షలు రావాలా, 50 లక్షలు రావాలా, ₹1,00,00,000 అంటే వాళ్ళతోని డబ్బులు పెట్టించి ఏది గ్రామాలని అభివృద్ధి చేసినట్లు షో చేసి ఆయన మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేసిండు కేసీఆర్. ఇప్పుడు స్థానిక సంస్థలలో గెలిపిస్తారా ఇప్పుడు సర్పంచులు కానీ? అసలు ఒక్క సీట్ కూడా రాదు. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్క సర్పంచు ఇప్పుడు 12,769 మంది సర్పంచ్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోపంలో ఉన్నారు. కోపంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, బీజేపీకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా ఇండిపెండెంట్గా ఒకవేళ చేసిన, ఇండిపెండెంట్గా సాధ్యం కాదు, తప్పకుండా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండవలసింది. కానీ వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఒక్క సర్పంచ్ కూడా మొన్న ఏది ఎమ్మెల్యే ఎలక్షన్లలో సగానికి సగం పోయింది. అదేవిధంగా ఎంపీలను అయితే ఒక్కటి కూడా రాని పరిస్థితి. ఇలా ఎమ్మెల్సీలు అది ఏదో గుడిలో ఎమ్మెల్యే అన్నట్లు ఒకటి వచ్చింది, అది కూడా వచ్చే పరిస్థితి లేకుండే. కానీ ఇలా మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది కాబట్టి ఒక్కటి కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ 1-2 అరా వస్తే వాళ్ళు కూడా జంప్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న ఒక పాట నన్ను ఏదన్నా ఒకటి అందుకోండి.
ప్రేక్షకుల కోసం. అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది ఎర్రకోట, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది నిజామాబాదు, అడుగుతున్నది ఆదిలాబాదు, అడుగుతున్నది వరంగల్లు, అడుగుతున్నది నల్లగొండ, అడుగుతున్నది మెదకు జిల్లా, అడుగుతున్నది పాలమూరు, అడుగుతున్నది హైదరాబాదు, అడుగుతున్నది ఖమ్మం మెట్టు, వయసు మల్లిన మెదడు కుల్లిన కేసీఆర్ ఇంకా ఎన్నాళ్ళని అని పాట పాడినాం మనం. పాట పాడి ఓడగొట్టి ఇవాళ సర్పంచులకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఇలా వెలికి తీస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్లకు న్యాయం చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఖచ్చితంగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా అన్నకు కూడా నేను ఆల్రెడీ మా కళాకారులకు కేసీఆర్ ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగింది. వాస్తవానికి తీరని అన్యాయం జరిగింది. పక్కకు పెట్టి తీసుకున్నాడు. అన్న దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మా కళాకారులకు న్యాయం జరిగే విధంగా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నేను ఆల్రెడీ అన్నకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ టైం నేను అన్నాను కలవడం. నేను ఇప్పటిదాకా అన్నకు నా ఒక తెలియదు, అన్నను చూడడమే తప్ప తెలియదు. నేను ఆ రోజు మన లాస్ట్ జూన్ 2వ తారీఖున నేను మనకు లైవ్లోకి వచ్చాను. అంటే ఇవాళ ఆ జూన్ 2వ తారీఖు నాడు నుంచి మళ్ళీ ఈ జూన్ వరకు 1 ఇయర్ గ్యాప్లో మళ్ళీ మిమ్మల్ని కలవడం జరిగింది. మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు మాకు సపోర్ట్ చేస్తూ అంటే క్యూ న్యూస్, సుదర్శన్ అన్న, తీన్మార్ మల్లన్న మా కళాకారుల పక్షాన ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా. ఎలాంటి సమస్య మాకున్నటువంటి సమస్యల్ని తీర్చే విధంగా దయచేసి మీరు క్యూ న్యూస్ ద్వారా తీసుకెళ్లాలా. అన్నకు కూడా ఖచ్చితంగా మరి నేను క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది విష్ణుకిషోర్ అన్న చాలా పాటలకి అంటే స్వరకల్పన చేసిండు, తర్వాత చాలా చేసిండు. అంటే తెలంగాణలో కొన్ని వేల పాటలకు ఆయన అంటే మ్యూజిక్ అందించిండు. ఆయన కాకపోతే అంటే ఆయన ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. ఎక్కువ మంది కనిపించాడు, ఎక్కువ మందికి పెద్ద వినిపించాడు. అంటే ఎక్కువ ప్రచారం జరగాలని కోరుకోడు. కొంతమంది ఇంత ఉంటే చాలామంది చాలా పెద్ద చేసుకుంటారు. కాకపోతే ఆయన ఎక్కువ ఉన్నా కానీ అట్లా కనిపించాడు ఆయన.